శ్రద్ధ అనే మాటకు అర్థం ఏమిటి అనేటువంటి దాన్ని భగవత్పాదులు వారు ఒక చోట చెప్పారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యా అవధారణ సా శ్రద్ధా కథితా సద్భిః యయా వస్తూపలభ్యతే. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యా అవధారణ సా శ్రద్ధ. శాస్త్రం చెప్పింది అనంటే ఇది నిజం, గురువుల యొక్క ఆజ్ఞ, గురువుల యొక్క వాణి వచ్చింది అనంటే అది సత్యం అనేటటువంటి సంపూర్ణమైన విశ్వాసానికి శ్రద్ధ అని పేరు. మన పరిస్థితి ఎలా ఉంది అనంటే శాస్త్రంలో చెప్పారట, అది ఎట్టయితుందో తెలియదు, చూడాలి అనే పరిస్థితిలో ఉన్నాం. ఇది శాస్త్రంలో చెప్పి ఇలాగే అవుతుంది అనేటటువంటి దృఢమైన భావన మనకు లేదు. అందువలనే మనలో శ్రద్ధ లేదు అని అర్థం. శాస్త్రం చెప్పింది అన్యథా కావడానికి వీల్లేదు. ఎందుకంటే శాస్త్రం యొక్క మహిమ అటువంటిది. అయ్యా, శాస్త్రం అనే మాటకు ముఖ్య అర్థం వేదం అని. శాస్త్ర శబ్దాన్ని ముఖ్యంగా వేదం అనే అర్థంలో వాడతాం మేము. భగవంతుడు కూడా దాంట్లోనే వాడాడు. వేదం చెప్పింది అంటే దానికి తిరుగులేదు. ఎందుకంటే అది వేదం ఈశ్వరుడు యొక్క ముఖారవిందం నుంచి వెలువడినటువంటిది. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడు యొక్క ముఖం నుంచి వచ్చినటువంటి ఒక్క మాట అది ఎన్నడూ అసత్యం కావడానికి వీల్లేదు. కాబట్టి ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం ఎన్నటికీ అది వితథం కావడానికి వీల్లేదు, మిథ్య కావడానికి వీల్లేదు. అది సర్వథా సత్యమేను. మన యొక్క శ్రద్ధాలోపం వల్ల మనకు ఫలం అనేటటువంటిది దక్కలేదు. కాబట్టి ఇంకా మనం శ్రద్ధతో ఆ కర్మానుష్ఠానం చెయ్యాలి అనేటటువంటి భావన ప్రతి ఒక్కళ్ళలో కలగాలి. ఆ శ్రద్ధ అనేటటువంటిది ప్రతి ఒక్కడికి అత్యవసరం, అత్యావశ్యకం. దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు, కానీ ఈశ్వరుణ్ణి కించపరిచి ఆ అహంకారంతో నిరీశ్వరమైన యాగం చేస్తాను అనేటటువంటి అహంకారంతో పోయి చివరికి కేవలం సర్వనాశంలో పర్యవసన్నం అయిపోయింది ఆ యాగం. కాబట్టి ఆ శ్రద్ధ అనేటటువంటిది మనకు చాలా అవసరం. అలా శ్రద్ధతో మనం కర్మాచరణం చెయ్యాలి. దాన్నే భగవత్పాదుల వారు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అన్నారు. సు అనే ఉపసర్గాన్ని వాడారు. ఆ ఉపసర్గాన్ని వాడటంలో వారి అభిప్రాయం శ్రద్ధతో అనుష్ఠించు, శ్రద్ధయా అనుష్ఠీయతాం అనే అర్థంలో సు అనుష్ఠీయతాం అని అన్నారు. కాబట్టి మనం అందరం కూడా మన యొక్క స్వధర్మాన్ని శ్రద్ధతో ఆచరించి ఆ శాస్త్రోక్తమైనటువంటి ఫలాన్ని మనం పొందాలి. అప్పుడే మనం కృతకృత్యలం కాగలుగుతాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కడూ కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా స్వధర్మాచరణ పరులై తమ యొక్క జీవితాల్ని సార్థకం చేసుకోవాలి అనేటటువంటిదే శాస్త్రం మనకు చెబుతున్నటువంటి సందేశం.